హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకులతో మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్‌గా 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఈవినింగ్ తినడానికి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా అటుకులతో ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఒక 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్‌ని హీట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను. అదే కప్ తోటి ఎండుశనగపప్పు ఒక కప్పు వేసుకున్నాను. ఒక 10 జీడిపప్పులు వేసుకున్నాను. కావాలంటే మీరు జీడిపప్పులను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మనకి చిటపటలాడుతూ సౌండ్ వస్తాయి కదా! అప్పటి వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి, అలానే 2 రెబ్బల కరివేపాకుని వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు పచ్చిమిర్చి వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక పచ్చిమిర్చిని వేసుకోకుండా మీరు కారాన్ని యూజ్ చేసుకోండి. ఇలా కలుపుతూ వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న 3, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల ఫ్లేవరు చాలా బావుంటుంది. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా వన్ బై వన్ వేసుకుంటూ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము అటుకుల్ని యాడ్ చేసుకుందాము. మనము పల్లీలు 1 కప్పు, అలానే ఎండుశనగపప్పు 1 కప్పు తీసుకున్నాం కదా! అదే కప్పు తోటి 4 కప్పుల వరకు అటుకులు వేసుకున్నామంటే మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. సరే కదా! లెక్క పెట్టి 4 కప్పులు వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారాన్నయితే యాడ్ చేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. పసుపు మరీ ఎక్కువ వేసుకున్నామంటే పసుపు వాసన వచ్చేస్తాయి కాబట్టి పావు టీ స్పూన్ కరెక్ట్‌గా సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు, అలానే పావు టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి పావు టీ స్పూన్ వేసుకున్నాను. అదే మీరు పచ్చిమిర్చి యూజ్ చేయకపోతే గనక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుతూ అటుకులు మెత్తగా లేకుండా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం అటుకులు డీప్ ఫ్రై చేయకుండానే ఇలా వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటాయి. అందరూ ఇష్టంగా కూడా తింటారు. చూసారు కదా! అటుకులు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి వేగనియో లేదో కొన్ని అటుకులు తీసుకొని నోట్లో వేసుకున్నామంటే తెలిసిపోతుంది. నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ వచ్చాయంటే మనకి వేగిపోయినాయని అర్థము. మెత్తగా ఉంటే గనక ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి. నాకైతే బాగా వేగిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 10-15 రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయి. ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూసారా అటుకుల మిక్చర్ ఎంత ఈజీగా సింపుల్‌గా చేసేసుకోవచ్చో. కరెక్ట్‌గా 10 నిమిషాల్లో మనకి సింపుల్‌గా రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో తినటానికి ఏమీ లేనప్పుడు ఇలా అటుకులతోటి చేసేసుకోండి. మనం తినేటప్పుడు పల్లీలు, ఎండుశనగపప్పు, జీడిపప్పులు కూడా వేసుకున్నాము కదా! పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.